హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పైన ఒక మహిళ ఆరోపణలు చేసింది. ఆమె తనను వేధిస్తున్నాడు, డబ్బులు మోసం చేస్తున్నట్టు ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు దీనిపైన వైసీపీ శ్రేణులు అయితే ఫైర్ అవుతున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన నుంచి రియాక్ట్ అయ్యి అతన్ని సస్పెండ్ చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరిగింది ఇష్యూలో? మరి సస్పెండ్ చేశారా ఆయన? తిరుపతిలో జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అతను ఒక మహిళకు మోసం చేశాడని ఆ మహిళ లక్ష్మి అనే మహిళ ఒక వీడియో చేసింది. సెల్ఫీ వీడియో చేసిన తర్వాత ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తర్వాత ఆమె ప్రాణాపాయం నుంచి అయితే తప్పించుకున్నట్టు తెలుస్తుంది. సో ఆమె చెప్పిన ఆరోపణలు ఏంటంటే, నా దగ్గర 1,20,00,000 తీసుకున్నాడు, కానీ నన్ను బెదిరించి తను 30 లక్షలకి బాండ్ రాయించుకున్నాడు, దానికి సంబంధించి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చాడు. సో యాక్చువల్గా అయితే 1,20,00,000 నేను అది అప్పులు చేసి తనకి ఇచ్చాను. అతను ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నాడు, కాబట్టి నాకు ఇంట్లో కూడా నా పిల్లలు కూడా నన్ను తప్పు పడుతున్నారు, కాబట్టి నాకు చనిపోవడం తప్ప వేరే మార్గం లేదని ఆమె వీడియో చేసి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దాని తర్వాత కిరణ్ రాయల్ తనకు సంబంధించిన తెలుగుదేశం మీడియా సహాయంతో అతను ఏం చేశాడంటే, ఇదంతా కూడా వైసీపీ మీద వేసేయడానికి డ్రామాలు ఆడాడు. ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, పొట్టిరెడ్డి ఇక్కడ అభినయ్ రెడ్డి ఈ రెడ్లను టార్గెట్ చేసి మాట్లాడాడు. దాని తర్వాత వైసీపీ సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. రంగంలోకి దిగి తన వీడియోలు ఆడియోలు దాదాపు 20-30 అని చెప్తున్నారు. నేను అన్ని చూడలేదు, కానీ నేను ఒక 2-3 చూసి నేను షాక్ అయ్యాను. ముఖ్యంగా అతని ఆడియోలో అతని బూతులు చూసి షాక్ అయ్యాను. తాను ప్రేమించి తనతో పాటు అనేక సంవత్సరాలు జీవించిన ఒక మహిళ, ఆమె ఇప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే, దాంట్లో నేను నీకు డబ్బులు ఇచ్చాను, నీకు కారు కొనిచ్చాను, ఇవన్నీ చెప్తుంటే అతను నువ్వు నాకు అప్పు ఇచ్చావు అని అడుగుతున్నాడు. అప్పుగా నేను ఇవ్వలేదు, నువ్వు నాతో ఉంటావు, నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు హామీలు ఇస్తే నేను అది చేశాను, కానీ నువ్వు ఇంకో దానితో వెళ్ళావని ఆమె చెప్తుంది. నువ్వు కాపలా ఉండలేదా, నేను దాంతో వెళ్తాను ఇతను అంటున్నాడు. అంటే అతని క్యారెక్టర్ ఎలా ఉంది చూడండి. ఒక అమ్మాయితో చేసి పెళ్లి చేసుకుంటానమాట, ఇంకొక అమ్మాయి పోయి ఈ అమ్మాయిని కాపలా పెట్టాడు అనమాట. అది పవన్ కళ్యాణ్ పెంపకం అంటారే, అలా ఆయన పార్టీ పెంపకం. సో భయంకరమైన బూతులు. ఈ మధ్యకాలంలో నేను ఎవరు కూడా అలా అంత బూతులు మాట్లాడటం వినలేదు. నేను గ్రామం నుంచి వచ్చాను, బూతులు అలవాటే మాకు, చూస్తాం. కానీ ఒక ప్రేమించిన స్త్రీని ఒక నాయకుడు, ఒక ఇన్ఛార్జి నాయకుడు మాట్లాడుతూ అతను నీతులు చెప్తుంటాడు. ఆ రోజా మీద ఇంకొకరి మీద విరుచుకుపడుతూ ఉంటాడు. అతను నోరేసుకొని బతికేస్తాడంటే నోరేసుకొని బతికేస్తున్నాడు అతను. అలాంటి వ్యక్తి అంత భయంకరంగా, నేనైతే ఆ బూతులు వినలేకపోయాను. అంత దారుణంగా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది నాకైతే, అంత దారుణంగా ఉన్నాయి మాట్లాడాడు. దాని తర్వాత పెద్ద ఎత్తున ఇవన్నీ వచ్చేసరికి ఇంకా వీడియో ఒక దాంట్లో ఆమె గోల్డ్, అతనికి కళ్ళు మూసుకోమని చెప్పి గోల్డ్ చైన్ మెళ్ళ వేసి ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడు కూడా అతని డైలాగులు వైఫ్ నైఫ్ కైఫ్ ఇలాగ మాట్లాడుతున్నాడు. అవి ఓకే, కానీ అతను బండబూతులు తిట్టడం, అమ్మాయిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. చంపేసి ఏమవుతుంది మహా అంటే జైలుకి పోతా, 40 రోజుల్లో బెయిల్ వస్తుంది, నాకు ఇవన్నీ కొత్త కాదు అని మాట్లాడుతూ, ఆగస్టు తర్వాత ఎన్ని సవాళ్ళు వేస్తాయి చూడండి, ఇలాగా అతను ఒక బెదిరిస్తున్నారు. మామూలుగా నాకు ఇతను చూసినప్పుడు ఏమర్థమైందంటే, ఓవరాల్గా రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు అనే సంఖ్య బాగా పెరిగింది. మామూలుగా అయితే రాజకీయాల్లో మనం ఎదిగిన వాళ్ళని 4 రకాలుగా విభజించవచ్చు. ఫస్ట్ కేటగిరీ, ఎక్కువ మంది వాళ్ళ రాజకీయాల్లో ఉన్న కేటగిరీ కిరణ్ రాయల్ కేటగిరీ. కిరణ్ రాయల్ ఎలాంటి కేటగిరీ అంటే, వీళ్ళు ప్రజలతో సంబంధం లేకుండా రౌడీజంతో క్రైమ్ను ఉపయోగించుకొని వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేసుకుంటూ, ఒక్కోసారి ఆ క్రమంలో ఎదుటోళ్ళ దగ్గర పోలీసుల దగ్గర తన్నులు తింటూ రౌడీ షీటర్లుగా మారి, మెల్లమెల్లగా డబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు మంది మార్బలం పెరుగుతుంది. దీంతో మెల్లగా రాజకీయాల్లోకి వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటారు. అంటే క్రిమినల్ టు పొలిటీషియన్. వీళ్ళు ఎక్కువ మంది ఇవాళ అన్ని పార్టీల్లో వీళ్ళే ప్రధానంగా ఉన్నారు. మనకి ఎంపీల స్థాయిలోనే ఎంతమంది క్రిమినల్లో ఉన్నారనేది లిస్టులు ఏడీఆర్ లాంటి సంస్థలు ప్రకటిస్తూ ఉంటాయి. అవి చూస్తే కూడా తెలుసు మనకి. రెండవ కేటగిరీ ప్రజల సమస్యల నుంచి, ముఖ్యంగా స్టూడెంట్ మూవ్మెంట్స్ నుంచి, ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్స్, యువజన ఉద్యమాలు, ప్రజా ఉద్యమాల నుంచి ఎవాల్వ్ అవుతూ ఆ క్రమంలో వీళ్ళు కూడా జైలుకి వెళ్ళొచ్చు, వీళ్ళు కూడా పోలీసుల దగ్గర దెబ్బలు తినొచ్చు. కానీ వీళ్ళు బేస్ అంతా కూడా ప్రజా ఉద్యమాల బేస్గా ఉండి నాయకత్వ స్థానాలకు వస్తారు. వీళ్ళల్లో ఎక్కువగా కమ్యూనిస్ట్ పార్టీలు ఇలాంటి వాళ్ళు
ఉంటారు. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉండేది కమ్యూనిస్ట్ పార్టీలోనే. మిగతా పార్టీలో తగ్గిపోయారు ఈ సంఖ్య. ఒకప్పుడు అన్ని పార్టీలో ఉండేవాళ్ళు, ఈ సంఖ్య ఉండేది. ఓకే. విద్యార్థి ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ ఇవి ఉండేవి కాబట్టి అక్కడ ఉద్యమాలు జరిగేవి. సో మేమంతా కూడా ఆర్ఎస్సీలో అలాగే విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాం. ఇప్పుడు అది పోయిందన్నమాట. ఇక మూడవ కేటగిరీ ఏంటంటే వారసులు, వీళ్ళిద్దరి వారసులు. రౌడీ నుంచి క్రిమినల్ నుంచి పొలిటీషియన్గా ఉంటే వాళ్ళ వారసులకి ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఈజీగా దొరికిపోతాయి, వాళ్ళు నాయకత్వంలోకి ఈజీగా వస్తారు. రెండవ కేటగిరీ ఈ స్టూడెంట్ ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుల పిల్లలు కూడా ఈజీగా వస్తారు. ఇలాంటి వాళ్ళు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జగన్ కావచ్చు, లోకేష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళందరూ కూడా వారసులుగా రంగంలోకి దిగి వచ్చిన వాళ్ళే. అదర్వైజ్ వీళ్ళు నాయకులకి ఎవాల్వ్ అవ్వడం అంటే మాటలు కాదు. సో అలాగా వీళ్ళకి ఈజీగా ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ కాబట్టి ఈజీగా వచ్చేసారు. ఇక నాలుగవ కేటగిరీ ఏంటంటే వేరే రంగాల్లో పాపులర్ అయ్యి, సినిమా రంగం కావచ్చు, క్రీడలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వేరే రంగంలో పాపులర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చేవాడు. వీళ్ళు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, మన ఇక్కడ పవన్ కళ్యాణ్, ఇలాంటి వాళ్ళందరూ ఇలాగా వచ్చిన వాళ్ళే. వీళ్ళు సడన్ గా నాయకత్వంలోకి వచ్చేస్తారు, కింద నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి రారు వీళ్ళు. సో వీళ్ళకి మోస్ట్ డేంజరస్ కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు. వీళ్ళు క్రైమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వ్యవస్థలను మేనేజ్ చేయడం నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏ రకమైన ప్రజల పట్ల సింపతి కానీ, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కానీ, ఈ మన న్యాయ వ్యవస్థ మీద భయం కానీ ఏది ఉండదు వీళ్ళకి. అన్నీ కూడా మ్యానిపులేట్ చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళకి అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, అవసరమైతే జుట్టు పట్టుకోగలరు, కాళ్ళు పట్టుకోగలరు, ఏమన్నా చేయగలరు వాళ్ళు. వాళ్ళకి ఏ రకమైన నీతి నియమాలు, ఏ రకమైన బేసిక్ హ్యూమన్ సింపతి, ఎంపతి ఏమీ ఉండవు వీళ్ళకి. ఇలాంటి వాళ్ళ వల్లనే ఇప్పుడు రాజకీయాలంతా దిగజారిపోవడానికి ఇలాంటి వాళ్ళు పై స్థాయి నాయకత్వంలోకి వచ్చేసారు. సో కిరణ్ రాయల్ కూడా ఆ కేటగిరీ. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఒక విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఇతన్ని మీద ఇమీడియట్గా స్పందించి అతన్ని మీద విచారణకు ఆదేశిస్తున్నాం. అప్పటి వరకు జనసేన పార్టీకి అతన్ని దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నాడు. అంతవరకు మెచ్చుకోవాలి, డెమోక్రటిక్గా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి మీద నేరం ఆరోపించబడగానే అతను దోషని చెప్పడం కాదు అనే వరకు బాగానే ఉంది. కానీ ఆడియోలు పవన్ కళ్యాణ్ వినలేదా? ఆ స్త్రీలను అంత దారుణంగా మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఎలా సహిస్తున్నాడు? ఎందుకంటే ఆయన చాలాసార్లు స్త్రీల గురించి కన్నీరు గారుస్తూ మాట్లాడతాడు, స్త్రీల పక్షపాత అన్నట్టుగా మాట్లాడతాడు. అనేక సార్లు మనం చూసాం, చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంటారు స్త్రీల విషయం వచ్చేసరికి. కానీ మరి అంత దారుణంగా స్త్రీలని ఆడియోలో మాట్లాడుతున్న వ్యక్తి, అతని వాయిస్ అది క్లియర్గా, అదేమీ మ్యానిపులేటెడ్ కాదు, తెలుస్తుంది. మరి ఎందుకు అతని మీద చర్య తీసుకోవట్లేదు? రెండోది, ఇచ్చిన నోటీసులో ఒక వాక్యం అయితే ఇంకా ఇబ్బందికరంగా ఉంది. అదేంటంటే, వ్యక్తిగత విషయాల్లోకి, సమాజానికి పనికిరాని వ్యక్తిగత విషయాల్లోకి మీరు చొరబడకండి అని మాట్లాడతారు. ఇది వ్యక్తిగత విషయం ఎలా అవుతుంది? ఇదే మరి గతంలో అవంతి విషయం కావచ్చు,